మాఘమాసంలో మాస శివరాత్రి అనేది వస్తుంది. అమావాస్యకి ముందుగా. దాన్నే మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రినే మహాశివరాత్రి, శివరాత్రి అని పిలుస్తారు. ఈ శివరాత్రిలో కూడా భిన్న భిన్నంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఎలా అంటే జాగరణ ఉండాలి, ఉపవాసం ఉండాలి అని రకరకాలుగా వినుంటాం. కానీ దీని అర్థం ఏంటి? ఉపవాసం అనంటే 2 అర్థాలున్నాయి. ఒకటి భుజించకుండా అని ఒక అర్థంగా తీసుకుంటారు. ఒక అర్థము స్వామికి దగ్గరవ్వటం. అంటే ఏంటి? చింతంతా కూడా స్వామిదే ఉండాలి. ఆయన నామస్మరణే చెయ్యాలి. కొంతమంది చెబుతారు, నేను జాగరణ ఉన్నానండి, ఉపవాసం ఉన్నానండి, ఎన్నో ఉన్నాను అయినా కష్టాలొస్తున్నాయండి అని చెబుతూ ఉంటారు. కాబట్టి కష్టాలు రావటం కేవలం ఉట్టిగా ఏదో క్షణంలో చెప్పటం ఈజీయే కానీ, సునాయాసం కానీ, ఈ కష్టాలు రాకుండా కాపాడబడాలి అనంటే మనం చేసే పూజ కానీ, మనం చేసే ఆచరణ కానీ మనసుతో చేయాలి. బుద్ధితో చేస్తే సరిపోదు. బుద్ధి ఏం చేస్తుంది? మనం చేశామని టిక్కు పెట్టడమే జరుగుతుంది. నేను ఇవాళ ఈ పని చేశాను, ఈ పని అయిపోయింది, పూర్తయింది అని చెప్పడమే తప్ప మొక్కుబడి కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది. అలా కాదు, మనసుతో చేయాలి. ఎందుకంటే ఈయన బోలాశంకరుడు అని పేరు. కేవలం మనసుని లయం చేస్తే సరిపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణకు ఒక చిన్న కథ ఉంది. మీ అందరికీ తెలిసిందే, కానీ చిన్నదిగా చెప్తాను. ఒక అడవిలో ఒక బోయవాడు అంటే వేట చేసే వ్యక్తి ఒక 6, 5 రోజులుగా ఆహారం లభించట్లేదు. ఎందుకంటే శుక్లపక్షం నుంచి కృష్ణపక్షానికి మారుతుంది. ఈ కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు తగ్గిపోతూ ఉంటాడు. మీరు గ్రహిస్తే చంద్రుడు పూర్ణమి నాడు పూర్ణంగా ఉంటాడు కాబట్టి పూర్ణమి అని మాట్లాడతారు. ఆ తర్వాత తగ్గుతూ 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 వచ్చి అమావాస్య దాకా వచ్చేటప్పుడు ఏకాదశి నుంచి, బహుళపక్ష ఏకాదశి నుంచి క్షీణచంద్రుడు అని అంటారు. ఇంకా శూన్యంగా అయిపోతూ ఉంటాడు, కనిపించడు చంద్రుడు. ఇంకా చతుర్దశి అమావాస్యలకి కనిపించడు. కాబట్టి చిమ్మ చీకటి. ఈ అటవీ మనిషి ఏదైతే వేట చేస్తున్న వ్యక్తి ఉన్నాడో కోయవాడు, ఎంతో ప్రయాసపడతాడు, ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రాణి దొరకదు. ఆయనకి వేటాడే ఆహారం లభిస్తుంది ఆయనకి. ఆ కాలంలో ఎంత వేటాడినా దొరకట్లేదు. చీకటయింది. అమావాస్య కదా, చతుర్దశి కదా, మాస శివరాత్రి కదా ఆ రోజు. ఈయనకి తెలీదు. మంత్రము, తంత్రము, భక్తి, శ్రద్ధ ఏవి ఆ బోయవాడికి తెలియదు. కానీ ఆకలి వేస్తుంది, నీరసపడిపోయాడు, శక్తి లేదు. ఆ అడుగుల్లో వెళుతూ నీళ్లు తాగుదామని చెరువు గట్టుకి వెళ్తే అక్కడ మృగాలు నీళ్లు తాగుతున్నాయి. భయం వేసేసి ఒక చెట్టు పైకి ఎక్కేశాడు. ఆ చెట్టు ఈయనకు తెలియదు, అది బిల్వ వృక్షం. తెలియదు ఆయనకి ఇది బిల్వ వృక్షమని, ఇది మహత్తరమైన వృక్షమని తెలియదు ఆయనకి. భయాందోళనతో పరిగెత్తాడు, ఎక్కేశాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఇంకా ఎప్పుడు పొద్దవుతుందా, ఎప్పుడు పారిపోదామా అనే ఉంది. ఈలోపు ఆ నీళ్లు తాగుతున్న మృగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ చెట్టు కిందనే సెద తీర్చుకోవడానికి వచ్చాయి. ఈ ప్రాణి ఉన్నది ఆ ప్రాణికి తెలియదు. ఏవైతే మృగాలు ఉన్నాయో పైన బోయవాడు ఉన్నాడన్న విషయం తెలియదు. కాబట్టి ఏం జరుగుతుంది? అతను మాత్రం చూస్తున్నాడు, మృగాలున్నాయి, దిగలేను, ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతానో, కింద పడిపోతే ఆ మృగాలకి ఆహారం అయిపోతాను అని చెప్పి అక్కడ ఆ కొమ్మకు ఉన్న ఆకులన్నీ తెంపి వేయటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటిగా టైం పాస్ అనమాట, నిద్రపోకుండా ఒకటి 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 అని వేస్తున్నాడు. ఛీ 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 అనుకుంటున్నాడట. అంటే ఏమిటి ఈ కర్మ, ఇక్కడ దొరికిపోయానే అని చీ 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 అని అనుకుంటున్నాడట. ఈ మత్తులో నిద్ర కూడా వస్తోంది కదా, ఆ చీ కాస్త షీ అయిందట. షీ షీ అని ఈ వకారం కూడా కలిసిపోయింది దానికి, ఓపిక లేక. శివ 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 అనే పదం వస్తూ ఆ చెట్టు కిందనే చిన్న రాయిలాగా శివలింగం ఉంది. ఈ బిల్వపత్రాలన్నీ కూడా దాని మీద పడుతున్నాయి. అక్కడ శివుడు సంతోషిస్తున్నాడు, నా భక్తుడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు, చాలా ఇష్టంగా చేస్తున్నాడు, మనసులో ఏ కలుషితం లేకుండా చేస్తున్నాడు అని చెప్పి చాలా గంభీర స్వరంతో ష్ ష్ అనుకుంటూ మాట్లాడడం. ఆ తర్వాత కొంత సమయానికి తెల్లవారుజామునైంది. విచిత్రం ఏంటంటే ఈ 6 రోజులుగా తినలేకపోవటం వల్ల నీరసం వచ్చి ఆ పూట కూడా నీళ్లు లేక అక్కడే ఆయన శివైక్యాన్ని పొందాడు. వెనువెంటనే ఏం జరిగింది? యమభటులు వస్తారు తీసుకెళ్ళడానికి.
ఆయన ఎంత లాగినా భటులు ఈ ఆత్మ రావట్లేదు. ఏమిటి కారణం అని యమధర్మరాజుని ప్రార్థన చేశారు. స్వామి మేము ఎంత లాగినా ఈ ప్రాణి రావట్లేదు. అది మీ శక్తి ద్వారానే గ్రహించాలి అని చెబితే యమధర్మరాజు ఆ మంత్రసిద్ధితో జ్ఞాననేత్రంతో చూస్తాడు. చూస్తే ఆయన పోసిన బిల్వపత్రాల్లో మునిగిపోయింది శివలింగం. ఆహా! ఇది ఇంక మనకు రాదయ్యా. ఎవరైతే శివారాధన చేస్తారో, ఆఖరి క్షణంలో శివుణ్ణి స్మరణ చేస్తారో, శివభటులే వచ్చి తీసుకొని వెళ్తారు కైలాసానికి అని చెప్తారు. అలా శివభటులొచ్చి ఆ యొక్క బోయవాన్ని తీసుకొని వెళ్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ శివుడు ఏ శుద్ధి ఉంది అనేది గ్రహించడు. శుద్ధి మనసుందా లేదా చూస్తాడు. అందుకని ఆయనకు బోలాశంకరుడు అని పేరు. కాబట్టి చెప్పవచ్చింది కథ సారాంశం ఏంటంటే, జాగరణ చేయమన్నారు కదా అని చెప్పి ఏ ఆటలో ఆడి, ఏ టీవీలో చూసి, సినిమాలు చూసి, ఏదో తిరిగి కొంతమంది బైకుల్లో తిరుగుతూ ఉంటారు, అట్టహాసం చేస్తారు. ఇదంతా జాగరణ కిందికి రాదు. జాగరణ అనే పదార్థం వేరు, మీరు అనుకుంటున్న జాగరణ పదార్థం వేరు. జాగరణ చేస్తున్నప్పుడు నిద్ర లేకుండా జపించడము. ఎందుచేత జాగరణ అంటే ఈ లింగోద్భవ కాలం అని పేరు. ఇదే సమయంలో భగవంతుడు ఒక పరీక్ష పెడితే, బ్రహ్మ విష్ణువులకి పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు అంతు చిక్కలేదు. అంటే ఇటు కింద ఒకరు వెళ్ళారు, పైకి ఒకరు వెళ్ళారు, ఈ తెలుసుకోలేకపోయారు. అందుచేత ఆ సమయాన్ని వీళ్ళకి బోధిస్తూ అప్పుడు వాళ్ళకి లింగ రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చాడట. అందుకని లింగోద్భవ కాలం అని పేరు. దీని వృత్తాంతం విడిగా చాలా పెద్దది. కానీ లింగోద్భవ కాలంలో మేలుకొని చక్కగా ధ్యానం చేయాలి. లేదా పూజ అంటే ఈయనకు పూజ అంటే ఏంటి? ఓ చెంబడు నీళ్లు పోయటమే. జలధార ప్రియశివ. జలధారం అంటే నీళ్లు పోస్తే చాలా సంతోషపడిపోతాడు. ఏ అలంకారం అవసరం లేదు ఆయనకి. అంత ఇష్టం మనసుని. కాబట్టి ఈ జాగరణ అనేది మీరు మేలుకొని ఉపవాసం చేస్తూ, ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండటం. కొన్ని శరీర ధర్మాల వల్ల ఏమి తినకుండా ఉంటుంటారు. కానీ శరీర ధర్మం చూడండి, భగవంతుడు చెప్తున్నాడు, శాస్త్రము చెప్తుంది. ఆరోగ్య ధర్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, ఎందుకంటే దేహమే దేవాలయము అని వాక్యం. కాబట్టి దేహం బలంగా ఉంటేనే కదా మనం ఒక పుష్పమైనా ఒక అభిషేకమైనా చేయగలుగుతాం. కాబట్టి ఉపహారము అంటే టిఫిన్స్, ఏ పలహారమో ఉపహారమో చేసుకొని మీరు ధ్యానంగా మనస్ఫూర్తిగా చేసినట్టయితే ఈ మహాశివరాత్రి చాలా విశేషమైంది. అందులో పరమ సులభంగా దొరికే వ్యక్తి శివ. ఏదైతే కథలో చెప్పామో ఆయన చీచీ కూడా శివగా మారింది తెలియకుండానే. తెలియకుండా చేసినా కూడా ఆయన గ్రహిస్తున్నాడు. కాబట్టి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్ప్రవర్తన, జ్ఞానము, విద్యాబలము, ధనబలము, మీరేదైతే కోరిక కోరుతున్నారో ఇవన్నీ సునాయాసంగా తీర్చేవాడే శివుడు. కాబట్టి రావణాసురుడంతటి వాడికి కూడా వరమిచ్చినవాడు. కాబట్టి మనం ఆ ఈశ్వరుణ్ణి జాగరణ చేస్తూ, ఉపవాసన చేస్తూ, దగ్గరగా మానసికంగా దగ్గరగా ఉండి ఆ యొక్క సత్ఫలితాలని పొందాలి. తెల్లవారుజామున అంటే 3 బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ 3 వరకు కూడా 3 గంటల దాకా కూడా మీరు ఆ జపము శివాయ నమః లేదా నమఃశివాయ ఇలాంటి జపము జాగరణగా చేసినట్టయితే తప్పకుండా మీ పరివారానికి, మీకు ఆ యొక్క సంపూర్ణ కటాక్షం, శివానుగ్రహం లభిస్తుంది. కాబట్టి మహాశివరాత్రిని వేడుకగా కాకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోండి.